అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, వదాలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఎక్కువ చేసిన వాళ్ళ లెక్క సరి చేస్తామన్న కేటీఆర్, ఆఫీసర్లు లీడర్లు అప్పటికే అవుతారట బేజార్. పంతులు లేక పిల్లలు పడుతున్నారు తిప్పలు, సర్కార్ మాత్రం చెప్పుకుంటాంది గొప్పలు. సొంత నియోజకవర్గంలో సీఎం మీద తిరుగుబాటు, ఓటేసినోళ్ళకే చేస్తున్నాడట వెన్నుపోటు. సీఎం కాన్వాయ్ కి హారనలతోటి నిరసన, ట్రాఫిక్ లో విసిగిపోయి వెళ్ళిపోయిండ్రు సర్రున. రాహుల్ గాంధీ పీఎం అయినాక బీసీ రిజర్వేషన్లట, రేవంత్ రెడ్డి బయట పెట్టిండు కడుపులున్న మాట. ఇప్పుడు ఈడు మీద ఉన్నామే ముసలమ్మను సూటిపోటి మాటలనుడు అప్పుడప్పుడు కొట్టినట్టు చేసిందట, కాని మాటలనుడు చేసిందట. తాను అసలే ముసలమ్మను కానట్టు చేసిందట. ఇప్పుడు సర్కారు కూడా అట్లనే చేస్తున్నదట. కొన్ని రోజులు పుణ్యం, ఇంకొన్ని రోజులు అమాస ఉంటుంది అనేది తెలియకుండా చేస్తున్నారు. అందుకే మాజీ మంత్రి కేటీఆర్ సారు గజ్జుమనే వార్నింగ్ ఇచ్చిండు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నేను ఒకటే గుర్తు చేస్తున్నాను, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు, అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకొని ఎగిరెగిరి వాడుతున్న ఐఏఎస్, ఐపీసీ ఆఫీసర్లంతా మంచిగా గుర్తుపెట్టుకోర్రి. ఇంకా 2.5 ఏండ్లయితే మీ ఫ్యూచర్ ఎట్లుంటదో ఆ బ్రహ్మ కూడా డిసైడ్ చేయలేడు అన్నట్టు ఎంత పెద్ద వార్నింగ్ ఇచ్చిండో ఇన్నరా. ఎవడెవడో మాట్లాడతాడు తలమాసినోడు, ఒకడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటది, బరాబర్ ఉంటది ఖచ్చితంగా. 2 పార్టీలకు 3 చెర్ల నీళ్లు తాగిచ్చి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. కాంగ్రెస్ బీజేపీలకు 3 చెర్ల నీళ్లు దాగించి మళ్ళొక్కసారి కేసీఆర్ ను సీఎం చేసుకుందాం అని ఎంత గట్టిగా చెప్తుండో చూసిండ్రా. ఇవే కాదు ఇంకా చాలా చెప్పిండు. పనిలో పని పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూడా గట్టిగానే అరుచుకుండు ఓ మల్క. పార్టీ మారిండ్రు కొంతమంది, మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినరు. పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలనే ఉన్నా. ఇట్లా కేటీఆర్ స్పీచ్ ఓడిచినాక ఆయన సమక్షంలోనే చాలా మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిరు. వాళ్ళందరికీ ఇక గులాబీ కండువ కప్పి పార్టీలకు పిలుచుకుండు. ఇగో గిట్లా ఎప్పుడు మైకు దొరికినా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే తానికి కాసింత గట్టిగానే వార్నింగులు ఇస్తున్నాడు. కడమ పార్టీలకు గజ్జు అనేటట్టు అరుచుకుంటుండు. అరే ఓ సామి అన్నా, ఎన్నిసార్లు రాసావే తెలంగాణ చదువుల ముచ్చట? చెప్పి నానెత్తే నొస్తున్నది కానీ సర్కారు చక్కదనం మారతలేదు. ఓ దిక్కు కొలువులు కావాలి అని చదువుకున్న పిల్లలు లొల్లి చేస్తున్నారు, ఇంకో దిక్కు పంతులు కావాలని పిల్లలు లొల్లి చేస్తున్నారు. మన విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రే కాబట్టి ఇంకింత మంచిగా ఎగురు పెడుతున్నాయట మన చదువులు. ఎట్లున్నదో చూడు రెవ్వారం. ఇప్పుడు మళ్ళీ ఇంకా మేము ఒక 2 days ఆగుతాం సార్, వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం లో కూడా అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి, మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం? సిలబస్ కంప్లీట్ అవుతలేదు అసలుకి.
మేము ఇంకా వీకెండ్స్ లో ఏం రాయాలి, జస్ట్ నామకే వాస్తే అయితే రాయలేం కదా మేము, వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి మేము. ఇన్నరా ఎసొంటి పరిపాలన నడుస్తున్నదో విద్యాశాఖల. సాలరీలు వస్తలేవని కొంతమంది సార్లు పోయిండ్రట, ట్రాన్స్ఫర్స్ అయ్యి ఇంకొంతమంది పంతులు పోయిర్రట. గురువులు లేకుండా విద్య నేర్చుకోనీకే మేము ఏకలవ్యులం కాదు, పాఠాలు చెప్పాలి, ప్రాక్టీసు చెయ్యాలి, 1కి 2 సార్లు చదవాలి. 1వ ర్యాంకు సాధించాలంటే పంతులు లేకుండా అయ్యే పనేనా? అందుకే మాకు సార్లు కావాలి అని ధర్నాకు దిగిండ్రు ఆడిపిల్లలు. వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలో ఉన్న తుంకుల్గడ్డల గిరిజన సంక్షేమ బాలికల కళాశాలట ఇది. 2 నెలల నుంచి లెక్కల సార్లు, రసాయనాల చదువుల సార్లు లేరట. ఎంపీసీ చదువులు చదివే పిల్లలకు ఆ చదువులు చెప్పే సార్లే ముఖ్యం. వాళ్లే లేకుండా మేము ఎట్లా ఎల్లదీయం చదువులను అని అడుగుతున్నారు. ఏమన్నంటే డిజిటల్ బోర్డు మీద వీడియోలు చూసి చదువుకోండి అని అంటున్నారట కడమ సార్లు. అట్లెట్లా అయితది? మనిషి చెప్పేదానికి మిషన్ చెప్పేదానికి తేడా ఉండదా? అందుకే పాఠాలు చెప్పేటోళ్లను రప్పించాలే అని పట్టుబట్టిండ్రు. మాకు ఇంతకు ముందు పాఠాలు చెప్పిన వాళ్ళనైనా తీసుకురావాలే, లేకుంటే కొత్త సార్లనైనా పంపించాలే అని లొల్లి చేస్తున్నారు. మన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సారు మరి ఈ వార్తను చూస్తాడో లేదో గాని హెడ్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ రావాలే అంటున్నారు. ఇంత చక్కదనంగా సర్కార్ చదువులను సాధిస్తున్న మన విద్యాశాఖ మంత్రి గారికి ప్రపంచ స్థాయిలో అవార్డులు రావాలని కోరుకుందాం. ఏమంటారు? నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి అయిందంటే అక్కడి పబ్లిక్ చాలా మర్యాద ఇస్తారు. మంత్రితోని కాని పని అంటూ ఉండదని, మాకు అన్యాయం చెయ్యడని నమ్మి ఏం చెప్తా చేస్తారు. కానీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఇక అక్కడి జనాలు ఎట్లుండాలి? రేవంత్ రెడ్డిని నమ్మి ఏది చెప్తే అది చేయాలి. కానీ చూడుర్రి ఎట్లున్నదో కథ. ఎవ్వలైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఇంట్లో ఈ రంగం బయట రణరంగం అన్నట్టే అవుతున్నదట. సొంత నియోజకవర్గం జనాలు తిరగబడుతున్నారు. నువ్వు సీఎం అనేది తర్వాత ముచ్చట, మా కడుపులు కొడుతుంటే ఎట్లా ఊకోవాలి అన్నట్టు లొల్లికి దిగిండ్రు. ఇన్నరా ఇయ్యాలే రైతులకు న్యాయమైన పరిహారం ఇయ్యాలే, ఆపాలే బలవంత భూసేకరణ ఆపాలే అని కథం దొక్కిండ్రు. 100-200 మందో కాదు, 1000 కొద్ది జనాలు భూముల కాడికి చేరి సర్కార్ కు అడ్డం తిరిగిండ్రు. భూములు సర్వే చేస్తున్నోళ్లకు చుట్టూ గుంపులు కూడిండ్రు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తిల నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూ సర్వేలు చేస్తున్నారు. సర్కారు ఏ ముచ్చట చెప్పకుండా ఇట్లా టేపులు గొలుసులు పెట్టి భూములు గొలుసుడేందని రివర్స్ అయిండ్రు. ఎకరానికి 40 లక్షలు భరోసా కోసం ఇంటికో ఉద్యోగం ఇయ్యాలని ఆఫీసర్లతోని జరిగిన మీటింగ్ లో అడిగిండ్రు. మాకు నచ్చిన రేటు మీరు ఇస్తే స్వచ్ఛందంగా మేము ఇవ్వడానికి రెడున్నాం. ఆ రేటు ఇవ్వడానికే ఇందులో భూమి స్వచ్ఛందంగా ఇస్తాం గాని మా పొట్టలు కొట్టినట్టు చేయొద్దు అంటున్నారు. ఆఖరికి మేము అడిగినట్టు ఇయ్యకుంటే ఊకునేదే లేదు అని కోపం చేసి ఆఫీసర్లను అక్కడి నుంచి వెళ్లిపోయేటట్టు చేసిండ్రు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సర్కార్ ఏం చెప్తే అదే చేస్తారు. మరి సీఎం రేవంత్ రెడ్డి రైతులకు నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేస్తాడో, లేకుంటే అందరికి చేసినట్టు సొంత నియోజకవర్గం జనాలకు కూడా అన్యాయం చేస్తాడో చూడాలే అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఊర్లకు పోతే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, చిన్న పట్టణాలకు పోతే ఎమ్మెల్యేలకు, సభలు సమావేశాలు పెట్టినప్పుడు మంత్రులకు తెలంగాణ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అబ్బో ఏం పరిపాలన అని ఉబ్బితబ్బవుతున్నారు. మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారు. అంత మంచి ఘన స్వాగతాలు మెచ్చుకోవడాలు కాంగ్రెస్ పార్టీలకు, ఎమ్మెల్యేలు మంత్రులకు ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి లేకుంటే ఫీల్ కాడా?
అందుకే ట్రాఫిక్లో ఆగిన జనాలు సీఎం గారి కాన్వాయ్ రాగానే ఏం చేసిండ్రో చూడుర్రి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్ల కాన్వాయ్ వస్తుంటే సంబరం కొద్దీ స్వాగతం పలుకుతున్నారు పట్నం పబ్లిక్ అని అనుకునేరు కొంపదీసి. ఇవి కోపంతో కొడుతున్న హారన్లు, గంటల కొద్దీ సిగ్నల్ కాడ ఉండలేక గట్టిగా మోగుతున్న మోతలు. అర్రే ఎంతసేపని ఇక్కడ కాళ్ళు నొయ్యంగా నిలబడాలే అని షికాకు పడుకుంటా కొట్టిన సైరెన్లు. చల్ ఎప్పుడో వచ్చే మనిషి కోసం గింతసేపు అప్పుడు అవసరమా అని పొట్టు పొట్టు తిట్టలేక బండ్ల సిచ్చులు ఒత్తి హారన్లు కొట్టిండ్రు. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని వెనకట నైజాం సర్కార్ రోడ్ వచ్చినట్టు వచ్చిన కార్ల నడిమిట్ల నుంచి పబ్లిక్ బండ్లు నడుపుకుంటే వెళ్ళిపోయిండ్రు. అంటే ఎంతసేపటి నుంచి వెయిటింగ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. వీళ్ళు ఇట్లా చేస్తుండే వరకు సీఎం రేవంత్ రెడ్డి కార్ల కాన్వాయ్ బండ్ల సగానికి ఎక్కువ వెనకనే ఉండిపోయినాయి. ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు ఎవ్వరు చెప్పినా వినకుంటా ఆగకుంటే వెళ్ళిపోయిండ్రు. చూడుండ్రి సీఎం రేవంత్ రెడ్డి అంటే పట్నం పబ్లిక్ కు ఎంత రెస్పెక్ట్ ఉన్నదో. ఇంతకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారా లేదా? మరి లేకుంటేంది? చెవులు షిల్లులు బలంగా హారన్లు కొట్టుడేంది? సగం కాన్వాయ్ కదలకుంటా సందు పుట్టించుకొని లెక్క చేయకుండా వెళ్ళిపోవడేంది? పాపం సీఎం రేవంత్ రెడ్డికి వచ్చిన ఈసొంటి కష్టం పగోని కూడా రావద్దు. ఎంత గరమైతున్నారమ్మా జనాలు. ఎట్లనో ఇట్లయితే పాపం రేవంత్ రెడ్డి. జిత్తుల మారి నక్కట. అడవిలా అందరూ నాకే భయపడాలి, నేనంటే గౌరవించాలి, నన్నే పొగడాలి, నా ఎమ్మటే ఉండాలి అని సింహమేషం కట్టిందట. పాపం అమాయక జీవులు సింహం రూపంలో ఉన్న నక్కే అడవికి రాజు అని నమ్మినాయట. మంచిగా సేవలు చేసి రుచికరమైన తిండి పెట్టినాయట. బాగా తిన్నాక నక్కేం చేస్తుంది? ఊ అని ఊలబెట్టి మొత్తుకుంటుంది. అట్లా దాని అసలు రూపం బయటపడ్డదట. సరే, ఇప్పుడు ఈ ముచ్చట మీకెందుకు చెప్తున్నా అంటే ఎప్పటికైనా చేసిన మోసం బయటపడుతుంది. అప్పుడప్పుడు నక్క తీరుగా ఎవరు చేసే మోసాన్ని వాళ్ళే బయట పెట్టుకుంటారు. ఇగో గిట్లన్నమాట. తక్కొచ్చినా కళ్యాణం వచ్చినా బయటపడక ఆగది అన్నట్టు కుళ్ళు కుతంత్రాలు కూడా కుండవలికి బయటకొచ్చినట్టే వస్తాయి. అగో అట్లనే వచ్చినట్టున్నది సీఎం రేవంత్ రెడ్డి సారు నోటి వెంట అసలు నిజం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తెలిసిందా? ఎరకైందా? బీసీలకు రిజర్వేషన్లు కావాలి అని కొట్లాడేది ఎందుకో సమజైందా? అనుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి నోటి గుండా తన కడుపులున్న మాట బయటపడ్డాక అసలు ముచ్చట అర్థమైందా? బీసీ రిజర్వేషన్ల వెనక ఉన్న ప్లానింగ్ ఏంటిదంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుడని చెప్పకనే చెప్పిండు రేవంత్ రెడ్డి. నీళ్ళల్లా పాలు కలిసినట్టు ఎప్పటికీ నోరు తెరిస్తే అబద్ధాలు బూతులతో పాటు నిజం కూడా వచ్చింది. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చుడు, వాళ్ళ బతుకులను మారుస్తానుడు, అధిక సంఖ్యలకు అధికారం లేదని చెప్పుడు, బీసీలకు మేమైతేనే న్యాయం చేస్తామనుడు ఉత్తముచ్చటే అన్నట్టు. ఇదంతా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదానికి ఆడుతున్న డ్రామా అనేది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామంటే ఏందన్నట్టు? అప్పటిదాకా బీసీ రిజర్వేషన్లను పక్కకు పెడతారన్నట్టే కదా. బీసీ రిజర్వేషన్లు కావాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయుండ్రి అని దేశంలో ఉన్న బీసీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టే కదా. గంత కుట్ర కడుపులో పెట్టుకొని బీసీల మీద మస్తు ప్రేమ ఉన్నట్టు ఎట్లా మాట్లాడగలిగిన రేవంత్ రెడ్డి గారు అని అంటున్నారు సీఎం మాటలిన్న తెలంగాణ బీసీ జనాలు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.